హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు రంజిత్ ప్రాపర్టీస్. నేను విష్ణుప్రియ. హయత్ నగర్ చుట్టుపక్కల గనక ఇల్లు చూసేవారి కోసం ఓ అద్భుతమైనటువంటి ప్రాపర్టీతో ఇప్పుడు నేను మీ ముందుకొచ్చేసాను. ప్రెజెంట్ నేనున్నాను కుంట్లూరులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ G+1 పెంట్ హౌసు. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కంప్లీట్‌గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిదాకా చూడండి. ఈ వీడియో పైన మీ కామెంట్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఫస్ట్ టైమ్ గనక మా రంజిత్ ప్రాపర్టీస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని ఇంతే అందంగా, అద్భుతంగా మేం ప్రమోట్ చేస్తాము. ఇది కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియోస్. అందుకే ఓనర్ నెంబర్ పైనివ్వడం జరిగింది. మాకు కానీ, ఏ ఇతర వ్యక్తులకు కానీ మీరు ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకెళ్తే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ G+1 పెంట్ హౌస్ ఓనర్ కన్‌స్ట్రక్షన్. ఇది 156 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేయబడి ఉంది. ఇక మనం ఇంటి డైమెన్షన్ చూసుకుంటే 23.5 ఇంటూ 60 డైమెన్షన్‌లో ఉంది. 3450 ఎస్ఎఫ్టీతో దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది 30 ఫీట్ రోడ్డు. దీనికి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అతి తొందరలోనే డ్రైనేజ్ కూడా రాబోతుంది. ఇక ఇల్లు లోపలి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. నేను ఇంటి లోపలికి వెస్ట్ ఫేస్ నుంచి వస్తున్నానండి. ఈ ఇల్లు కంప్లీట్‌గా వెస్ట్ ఫేసింగ్‌లో ఉంది. వెస్ట్ ఫేస్ నుంచి లోపలికొస్తే ఇది పార్కింగ్ ఏరియా. మనం పార్కింగ్ ఏరియా గురించి మాట్లాడుకోవడానికి ముందు ఇంటికున్నటువంటి రోడ్డు కనెక్టివిటీ గురించి ఒకసారి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఇల్లొచ్చి కుంట్లూరు లక్ష్మీనగర్ కాలనీలో ఉంది. కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో మాత్రమే ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 7.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇటు నాగోల్ వైపు చూసుకుంటే కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే మన హౌస్ ఉంది. ఇంక ఇటు మనం సర్వీస్ రోడ్ వైస్ తీసుకుంటే ఇక్కడ మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, రోడ్ నంబర్ 10 నుంచి కేవలం 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంది. రోడ్ కనెక్టివిటీ అయితే చాలా చాలా బావుంది. ఇక సరౌండింగ్స్‌లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అనంటే ఇక్కడికి దగ్గరలో లయోలా స్కూల్ ఉంది. దాని పక్కనే నారాయణ ఐఐటీ క్యాంపస్ కూడా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఏవిఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ బంక్స్ ఈ ఫెసిలిటీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. 500 మీటర్ల డిస్టెన్స్‌లో మీకు కావాల్సిన హాస్పిటల్స్ గానీ, పెట్రోల్ బంక్స్ కానీ అన్నీ దొరుకుతాయి. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఇక ఇంటి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ నేనున్నది పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్‌గా ఉంది. ఒక ఇన్నోవా కార్ పడుతుంది. 2 బైక్స్ ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు చూసుకుంటే మనకి సైడ్ ఏరియాలో వాషింగ్ ఏరియా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా వీలుగా వాషింగ్ ఏరియా ఇచ్చారు. అన్నీ కూడా పైప్స్ కూడా ముందుగానే కనెక్ట్ చేసి ఇచ్చేశారు. నెక్స్ట్ ఇటు చూడండి. మనం పైకెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. ఈ స్టెప్స్ కూడా కంప్లీట్‌గా బ్లాక్ మార్బుల్ వాడారు. ఇటు సైడ్ ఇది చూస్తున్నారు కదా! ఇది జింకానా స్టీల్ అండి. ఇది ఓనర్ కన్‌స్ట్రక్షన్ అవ్వడం వల్ల మెటీరియల్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ ఈ పైన ఇది చూడండి. ఈ పైన రూఫు ప్లేస్ వచ్చేసరికి జనరల్‌గా బిల్డర్‌లంటే 10 ఫీట్లు మాత్రమే పెడుతుంటారు. 10 ఫీట్లు మాక్సిమం అంతకంటే కానీ ఇది 12 ఫీట్ హైట్‌లో పెట్టడం వల్ల లుక్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి మెయిన్ గేట్‌కొచ్చేసేసరికి దీన్ని చూస్తున్నారు గదా! ఇది పర్గోలండి. ఇంటి లుక్‌నే కంప్లీట్‌గా మార్చేస్తది. మీరు ఏ బిల్డర్ కన్‌స్ట్రక్షన్‌లోనూ కూడా ఈ పర్గోల్ని చూడడం జరగదు. ఓనర్ కన్‌స్ట్రక్షన్ అవ్వడం వల్ల మాత్రమే ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. కన్‌స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి సీలింగ్ ఏరియాలో కూడా మనకి 12 ఫీట్ హైట్‌లో ఉంది. నెక్స్ట్ సీలింగ్ కూడా నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు. వైట్ అండ్ కలర్ కాంబినేషన్స్‌లో. మనం లోపలికెళ్ళి చూద్దాం. కింద డబుల్ బెడ్‌రూమ్ ఉంది. పైన డబుల్ బెడ్‌రూమ్ ఉంది. ఆ పైన పెంట్ హౌస్ ఉంది. ప్రెజెంట్ అయితే లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రెజెంట్ నేను వెస్ట్ ఫేస్ నుంచి సింహద్వారం నుంచి లోపలికొస్తున్నాను. ఇక్కడ చూడండి. ఈ సైడ్ ఉన్న ఈ చౌకూట్స్ కూడా కంప్లీట్‌గా ఇండియన్ టేక్‌తో తయారు చేశారు. మీకు డోర్స్ ఫిక్స్ చేయబోయే డోర్సు, హార్డ్‌వేర్ కూడా అన్నీ క్వాలిటీ వాడతారు. డోర్స్ కూడా ఇండియన్ టేక్ వుడ్‌తోనే చేస్తారు. మనకంతా కూడా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేసిస్తారు. ప్రెజెంట్ మనం చూస్తున్నది హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్‌గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఈ కింద వచ్చేసరికి మనకి వైట్ మార్బుల్స్‌తో బ్లాక్ పట్టీతో డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్ వెంటిలేషన్ కోసం మనకి ఫోటో ఫ్రేమ్‌లో డిజైన్ చేసి ఇచ్చారు చూడండి. విండోస్‌ని కూడా డైరెక్ట్‌గా ఇచ్చేయకుండా ఫోటో ఫ్రేమ్ డిజైన్‌లో విండోస్ ఇచ్చారు. ఇక్కడ యూపీవీసీ విండోస్ వాడారు. ఎక్కడ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకుంటే టీవీ యూనిట్ కూడా చాలా నీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చేశారు. మనం వుడ్ వర్క్ చేసుకునే అవసరం లేకుండా వుడ్ కలర్‌తో పెయింటింగ్ ఏసి టీవీ యూనిట్ చాలా స్పేషియస్‌గా ఇచ్చారు. టీవీ యూనిట్ సైడ్ నుంచి కూడా మనకిక్కడ చిన్న వాషింగ్ ఏరియా, ఇక్కడ ఒక వాష్ బేసిను,
మనకు అట్లనే ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం వాష్రూమ్ విత్ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ మనం పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి కలర్ కాంబినేషన్తో లైట్స్ కూడా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్ చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నది ఇది పెద్దది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా నీట్గా డిజైన్ చేశారు. లోపలికి వస్తే చాలా స్పేషియస్గా కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూము. దీనికి మళ్ళీ ఇటు సైడ్ వాల్ కూడా గ్రీనరీతో డిజైన్ చేసి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఈ గ్రీనరీతో డిజైన్ చేసినటువంటి వాల్స్ని, ఈ డిజైనర్ వాల్స్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా. వాళ్ళు ఓనర్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల మాత్రమే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇటు షెల్ఫ్, మనం బీరువా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అన్ని చోట్ల ఫోటో ఫ్రేమ్తోనే విండోస్ చేసి ఇచ్చేశారు. ఫాల్ సీలింగ్లో కూడా చూడండి, ఆ వాల్కి వేసిన అదే డిజైన్ని మ్యాచింగ్ డిజైన్ చేసి నీట్గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. బాత్రూమ్ కూడా నీట్గా స్పేషియస్గానే ఇవ్వడం జరిగింది. హాల్ మొత్తం కూడా ఇక్కడంతా కూడా చూసుకుంటే ఇది మనకి లివింగ్ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకు అందుకే లివింగ్ హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ లాగా వీళ్ళని కంప్లీట్గా ఆర్చ్ విత్ లైట్స్తో డిజైన్ చేసి ఇచ్చేసారండి. మనం మళ్ళీ ఎలక్ట్రిక్ వర్క్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఆర్చ్ విత్ లైట్స్తో డిజైన్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. సేమ్ మార్బుల్స్ని వాడారు. ఈ డైనింగ్ హాల్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఈ వాల్ డిజైన్స్ అనేవి ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. అందుకే చాలా నీట్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం ఇటు వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఒకసారి చూద్దాము. దానికంటే ముందు పైన ఇటు చూడండి, మనకి డైనింగ్ హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. పైన కలర్ కాంబినేషన్స్ లైటింగ్తో నీట్గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్లో మనకి ఒక డోర్ ఇచ్చారు. నార్త్ ఫేస్లో డోర్ ఇచ్చారు చూడండి. వాస్తు ప్రకారం ఇటు డోర్ ఉండాలి. వెస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్లో ఈస్ట్ ఫేస్లో ఒక డోర్ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఇటు సైడ్ నార్త్ ఫేస్లో కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇటు సైడ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తోంది. దీనికి కూడా షెల్ఫ్లు డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు సైడ్ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి యూనిక్గా ఉండడం కోసమని పింక్ బ్లూ కాంబినేషన్స్లో వాల్కి పెయింటింగ్ డిజైన్ చేసి ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, పింక్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్ ఫాల్ సీలింగ్ కూడా విత్ లైట్స్తో డిజైన్ చేసి ఇచ్చారు. మీరు మళ్ళీ దానికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారండి. చాలా పెద్దది ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. దానికి ఆ స్పేస్ కూడా స్టోరేజ్ కోసం మంచి స్పేస్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా లుక్ బాగుంది. వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. బాగుంది. నెక్స్ట్ మనం ఇటు వచ్చి ఇక మనం కిచెన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నది కిచెన్. కిచెన్ కూడా చిన్నగా ఉన్న క్యూట్గా ఉందండి. కన్వీనియంట్గా ఇద్దరు ముగ్గురు హ్యాపీగా లోపలికి వచ్చి వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా చాలా క్యూట్గా కనిపిస్తోంది. కిచెను ప్లస్ ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. వాష్ బేసిన్కి ఈ వాల్కి మధ్యలో గ్యాప్ ఇచ్చారు చూసారా. ఇది ఎందుకంటే వాస్తు ప్రకారం ఇక్కడ మనకి పూజా మందిరం కట్టారు. అటాచ్డ్ ఉండకుండా ఉండడం కోసమని అక్కడ స్పేస్ ఇచ్చారు. ఇది పూజా మందిరం. పూజా మందిరాన్ని కూడా కంప్లీట్గా డిజైన్ చేసి ఇచ్చేసారు. టైల్స్తో, డివోషనల్ టైల్స్తో డిజైన్ చేసి ఇచ్చారు. ఇంకా డోర్స్ అవి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేసి మనకి ఇస్తారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి డైనింగ్ హాల్లో ఇంకా ఇక్కడ స్పేస్ ఉందండి. ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి మనం పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఇచ్చారు. ఇక్కడ ఈస్ట్ నుంచి బయటకు వస్తే చాలా స్పేషియస్గా ఉండేటటువంటి వాషింగ్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి వాషింగ్ ఏరియా కోసం ఇక్కడ మనకి స్పేస్ ఇచ్చారు. అలాగే ట్యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. అలా వాస్తు ప్రకారం ఇటు సైడ్ కొంచెం స్పేస్ ఉండాలి అనే రూల్ కూడా ఉంది. సో అటు కూడా స్పేస్ ఇచ్చారు. ఇక్కడ మనకి సంపు, నీళ్ళ కోసం అని చెప్పి సంప్ ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్దది, ఎక్కువ లీటర్స్ పట్టే సంపు. ఇటు సైడ్ మళ్ళీ మనకి ఇంకొక సంపు, బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మనకి ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇది మనం చూస్తున్నదంతా ఇంటికి కంప్లీట్గా నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉండాలి అని అంటారు కదా, అందుకని ఇక్కడ నార్త్ సైడ్ మనకి చాలా ఫ్రీగా ఉండేటటువంటి స్పేస్ ఇచ్చారు. మనం ఇది G+1+ పెంట్ హౌస్ కాబట్టి పైన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదా. ప్రజెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. మనం ప్రజెంట్ బాల్కనీలో ఉన్నాం. ఇది 6 feet బాల్కనీ. ఇక్కడ చూడండి, కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ వైట్ పట్టి డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనకి స్టాండర్డ్గా సేఫ్ సెక్యూరిటీ కోసం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇక్కడ బ్లాక్ గ్రానైట్ పెట్టి, అలానే టప్ అండ్ వేర్ గ్లాసు, ఇక్కడ స్టీల్ జిందా తిలిస్మా స్టీల్ వాడి చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఎక్కడ క్వాలిటీ కోసం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇక ఇక్కడ కూడా సింహద్వారం వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేస్లోనే ఉందండి. వెస్ట్ ఫేస్ నుంచి మనం లోపలికి వస్తాము.
ఇక్కడ వాడిన చౌకూట్స్ కూడా ఇండియన్ వుడ్. కంప్లీట్‌గా నెక్స్ట్ పెట్టబోయే డోర్స్ కూడా ఇండియన్ వుడ్‌లోనే. హార్డ్‌వేర్ కూడా మంచి క్వాలిటీ హార్డ్‌వేర్ వాడతారు. దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. నేనొచ్చింది ప్రెజెంట్ హాల్‌లోకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కింద చూసినట్లే మనకి వైట్ మార్బుల్స్, బ్లాక్ డిజైన్ జేసిచ్చారు. వీళ్ళ స్పెషాలిటీ ఇటు సైడ్ మళ్ళీ యాజ్ యూజువల్‌గా మనకి స్పెషాలిటీ కనిపిస్తుంది. వాల్స్‌కి వాల్ పెయింటింగ్ డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ విత్ గోల్డ్ కాంబినేషన్‌లో మంచి లుక్‌తో ఉంది. ఈ మధ్య ఫోటో షూట్స్, ఇంట్లో వీడియోస్ వాళ్ళకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది చాలా చాలా బావుంటుంది. హాల్ చాలా స్పేషియస్‌గా కనిపిస్తుంది. పైన చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది మనకి ఫస్ట్ ఈ లివింగ్ హాల్‌లో పైన ఫాల్ సీలింగ్ కూడా నీట్‌గా కలర్ కాంబినేషన్ విత్ లైట్స్‌తో డిజైన్ చేసి ఇచ్చారు. ఇలా వస్తే ఇక్కడ మనకి మళ్ళీ టీవీ యూనిట్ విత్ హాల్. హాల్ ఇక్కడ మొత్తానికి కూడా 3 పార్ట్‌లు అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ గెస్ట్ హాల్‌గా ఉంటుంది. ఇది లివింగ్ హాల్‌లా ఉంటుంది. ఇటు చూస్తే మనం టీవీ యూనిట్ చూస్తాం. టీవీ యూనిట్ చాలా స్పేషియస్‌గా ఇచ్చారండి. మనం ఎంత పెద్ద టీవీనైనా పెట్టుకోవడానికి వీలుగా, ప్లస్ మనకి ఇక్కడ వుడ్ కలర్‌తో డిజైన్ చేసి ఇచ్చేశారు. ఇక మనం పైన చూస్తే ఫాల్ సీలింగ్ చూడండి. చాలా యూనిక్ డిజైన్‌తో సర్కిల్‌లో విత్ లైట్స్‌తో ఫాల్ సీలింగ్ నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు. టీవీ యూనిట్ నుంచి ఇటు సైడ్‌కొస్తే మనకొక కామన్ వాష్‌రూమ్ ఇచ్చారనమాట. కామన్ వాష్‌రూమ్ విత్ వాష్ ఏరియాతో కలిపి ఇచ్చారు. వాష్‌రూమ్ విత్ వాష్ ఏరియా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి మనం ఇటొస్తే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. టీవీ యూనిట్‌కి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్‌లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా వాల్ డిజైన్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా వాల్ డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ లావెండర్ విత్ గోల్డ్ కలర్‌తో వాల్ డిజైన్ చేసి ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూంలో టైల్స్ చూడండి యాష్ కలర్ కాంబినేషన్‌లో చాలా యూనిక్ కలర్ కాంబినేషన్‌లో టైల్స్ వాడారు. మనకి ఎక్కడ డస్ట్ అది ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం. అన్ని చోట్ల కూడా ఫోటో ఫ్రేమ్‌తో ఉన్నటువంటి విండోసే వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్‌లో మనకి ఇక్కడ షెల్ఫ్స్ ముందే ఇచ్చేశారు. ఫ్యూచర్‌లో మనం వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా కన్వీనియంట్‌గా మనం దీన్ని హ్యాపీగా నీట్‌గా వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్ చూడండి. ఏదైతే వాల్ డిజైన్ ఇస్తున్నారో ఆ వాల్ డిజైన్ మ్యాచింగ్‌తో ఫాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. మంచి టేస్ట్‌తో నీట్ లుక్‌తో ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చారు. ఇక మనం ఇక్కడ హాల్ నుంచి నెక్స్ట్ డైనింగ్ హాల్‌కి వెళ్దాం. హాల్ టు డైనింగ్ హాల్ మధ్యలో వీళ్ళు పార్టీషన్ చేసి ఇచ్చారు. ఈ పార్టీషన్ కూడా నీట్‌గా డిజైనర్ పార్టీషన్స్ ఇచ్చారు. మనం ఏమన్నా కూడా నీట్‌గా ఫ్రేమ్ చేసుకోవడానికి, ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవడానికి కూడా పార్టీషన్ అనేది చాలా నీట్‌గా క్లాసీ లుక్‌తో డిజైన్ చేసి ఇచ్చారు. విత్ వుడ్ కలర్. వుడ్ కలర్‌తో చేసి ఇవ్వడం వల్ల మళ్ళీ మనం వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు దీనికి ఎక్స్ట్రా వర్క్ చేయించాల్సిన అవసరం లేకుండా ఇచ్చారు. ఎక్కడైనా కూడా విండోస్ అన్నీ కంప్లీట్‌గా ఫోటో ఫ్రేమ్‌తోని యూపీవీసీ డోర్సే వీళ్ళు అరేంజ్ చేశారు. ఇది మనం చూస్తున్నది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా చాలా నీట్‌గా ఉందండి. ఇటు మళ్ళీ మనకి వాల్ డిజైన్ చేసి ఇచ్చారు. లైట్ లెమన్ యెల్లో కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్. సీ గ్రీన్ కాంబినేషన్. ఈ గ్రీన్ కాంబినేషన్ కూడా సూపర్బ్‌గా ఉంది. పైన చూడండి ఫాల్ సీలింగ్ వర్టికల్ షేప్‌లో కలర్ కాంబినేషన్‌కి మ్యాచ్ అయ్యేలాగా ఫాల్ సీలింగ్ అనేది ఉంది. ఇక ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. నీట్‌గా డిజైన్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో కూడా ఇటు సైడ్ వాల్‌ని యూనిక్ డిజైన్‌తో మల్టీ కలర్ యూనిక్ డిజైన్‌తో వాల్ డిజైన్ అనేది చేసి ఇచ్చారు. ఎక్కడ ఈ వాల్ డిజైన్ అయితే కొంచెం కూడా మిస్ కాకుండా చూసుకున్నారు. షెల్ఫ్స్ కూడా ఇచ్చేశారు ఇటు సైడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో బెడ్ విత్ షెల్ఫ్స్ కన్వీనియంట్‌గా ఉండడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి పైన ఒక వాషింగ్ ఏరియా కోసం అని చెప్పి ఇటు సైడ్ స్పేస్ ఇచ్చారు విత్ వాష్ బేషన్‌తో. ఇది వాషింగ్ ఏరియా అండి. మనం గనక గ్రిల్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఈజీగా మనం వాషింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. చాలా బాగుంది. నీట్‌గా కూడా ఉంది. వెంటిలేషన్ కోసం అటు సైడ్ మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్‌కి మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. మనం కిచెన్ కూడా ఎలా ఉందో ఒకసారి ఎళ్లి చూద్దాం. ఇక్కడ కిచెన్ మాత్రం మనకి పైన బాగా స్పేషియస్‌గా వచ్చిందండి. స్పేస్ ఎక్కువ ఉంది. చాలా నీట్‌గా ఉంది. ఎక్కువగా కిచెన్ ఇలా స్క్వేర్ షేప్‌లో ఉండాలి అని ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. చాలా స్పేషియస్‌గా విత్ వాష్ బేషన్‌తో కిచెన్ ఏరియా ఇచ్చారు. కిచెన్ ఏరియా పక్కనే మనకి పూజా మందిరం అనేది అరేంజ్ చేశారు. పూజా మందిరంలో కూడా కొంచెం బాగా ఆలోచించి డివోషనల్ టైల్స్ యూజ్ చేసి పూజా మందిరాన్ని ఇచ్చారు. ఇద్దరు కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవడానికి వీలుగా కన్వీనియంట్‌గా ఉంది. పూజా మందిరం నుంచి ఇటు సైడ్ వస్తే మనకిక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు నార్త్ సైడ్. జనరల్‌గా వెస్ట్ ఫేస్‌లో ఎంట్రన్స్ ఉంటుంది. మనకి ఈస్ట్ ఫేస్ ఒక డోర్ ఉంది. వాస్తు ప్రకారం ఇక్కడ నార్త్ ఫేస్‌లో కూడా ఒక డోర్ ఉండాలి. సో, అందుకోసమని మనకి ఇటు సైడ్ నార్త్ ఫేస్‌లో కూడా ఒక డోర్ ఇచ్చారు. మన ఈస్ట్ ఫేస్‌లో బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము.
ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా అనేది ఇచ్చేసారు. మనం ఇక్కడ వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి విత్ టైల్స్‌తో కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చేసారు. ఇది ఉండడానికి వీలుగా ఉండే ఏరియా అండి. ఇటు సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్. నార్త్‌లో స్పేస్ ఉండాలి. ఇదంతా కూడా స్పేషియస్‌గా నార్త్ మొత్తం స్పేస్ ఉండడం కోసం ఇటు మనకి స్పేషియస్‌గా ఇచ్చారు. మనం ఎలా అంటే అలా కూడా తిరగడానికి వీలుగా ఉంటది. ఇక పైన పెంట్ హౌస్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా! గుడ్ లుక్‌తో చాలా చాలా బావుంది. ఇప్పుడు నేను పెంట్ హౌస్ పైకొచ్చాను. ఇది కూడా 6 ఫీట్ బాల్కనీ ఉంటుందండి. ఇది కూడా కంప్లీట్‌గా బ్లాక్ గ్రానైట్ వాడారు. ఇక్కడ మనకి సేఫ్టీ కోసం బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. ఈ గ్లాస్ వచ్చేసరికి టప్ అండ్ వేర్ గ్లాస్ వాడారు. నెక్స్ట్ పైన జిందాల్ కంపెనీ స్టీల్, స్టాండర్డ్ స్టీల్‌తో దీన్ని డిజైన్ చేసి ఇచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ చూడండి. సేఫ్టీ పర్పస్ ఇదే స్టీల్‌తో మళ్ళీ ఇక్కడ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వాల్ నుంచి ప్రాబ్లమ్ లేకుండా ఉండడం కోసం. ఇక మనం మెయిన్ డోర్‌కి 2 సైడ్స్ చూసుకుంటే ఈ అవుట్‌లుక్ కోసం అని చెప్పి ఇక్కడ చూడండి మంచి టైల్స్ వాడారు. విత్ గోల్డ్ బార్డర్‌తో, గోల్డ్ బార్డర్ కాంబినేషన్‌తో వాడారు. పైన మనకి వుడ్‌తో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ చేసి ఇచ్చారు. వుడ్ కలర్‌లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్‌తో ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఓనర్ కన్‌స్ట్రక్షన్ కాబట్టి చాలా నీట్‌గా డిజైన్ చేశారు. ఈ పెంట్ హౌస్‌లో లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది కంప్లీట్‌గా సింగిల్ బెడ్‌రూమ్ మాత్రమే ఉంటుంది. మనం వెస్ట్ ఫేస్‌లో నుంచే లోపలికొస్తాం. లోపలికొచ్చిన తర్వాత ఇది హాల్. హాల్ కూడా చాలా స్పేషియస్‌గానే ఇచ్చారు. పెంట్ హౌస్ అని చిన్నగా ఏం లేదు. స్పేషియస్ హాల్. సైడ్ వాల్ డిజైన్స్ అసలు ఎక్కడ ఒకదానికి ఇంకోదానికి మ్యాచింగ్ లేకుండా యూనిక్ వాల్ డిజైన్స్ ఇచ్చారండి. వాల్ డిజైన్ చాలా బాగుంది కదా! కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్‌గా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ ఇక్కడ ఏ వాల్ డిజైన్ వాడారో అదే డిజైన్‌తో ఫాల్ సీలింగ్ కూడా నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు విత్ లైట్స్‌తో. ఇటు సైడ్ మనకి బెడ్‌రూమ్ ఉంటుంది. ఈ బెడ్‌రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో ఉన్న బెడ్‌రూమ్ అది. మళ్ళీ మనం లోపలికి వచ్చేసరికి వాల్ డిజైన్ ఇంకో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. వీటికే నిజంగా చాలా కాస్ట్ అవుతుంది ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. బట్ కాస్ట్‌కి కాంప్రమైజ్ కాకుండా నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు. షెల్ఫ్స్, కార్నర్ స్పేస్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం మనకు ఇటు సైడ్ ఒక విండో కూడా ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం వల్ల ఇక్కడ మనకి బాత్రూమ్ కూడా స్పేషియస్‌గానే నీట్‌గానే బాత్రూమ్ కూడా ఇచ్చేశారు. పెంట్ హౌస్ కూడా ఎవరికైనా మనం రెంట్‌కైనా ఇవ్వచ్చు. లేదా మనం గెస్ట్ పర్పస్‌కి, ఓన్ పర్పస్‌కి కూడా వాడుకోవచ్చు. ఈ డైనింగ్ ఏరియాకి దగ్గరగా ఉండడం కోసం ఇక్కడ ఒక వాష్ బేసిన్ డిజైన్ చేసి ఇచ్చారు విత్ టైల్స్‌తో. వాష్ బేసిన్ డిజైన్ చేసి ఇచ్చారు. నీట్‌గా ఉందది. ఇటు సైడ్ మనకొచ్చేసి కిచెన్ ఉంది. కిచెన్ ఎల్ షేప్‌లో ఉన్న, చూడటానికి చిన్నగా ఉన్న ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల డీసెంట్‌గా కనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పటికీ చాలా డీసెంట్ లుక్‌తో ఉంది. విత్ వాష్ బేసిన్‌తో కిచెన్ అరేంజ్ చేసి ఇచ్చారు. ఇన్ కేస్ రెంట్‌కి ఇచ్చుకుంటే మనం ఇక్కడ పూజ ఏరియా ఇదంతా కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇటు అవుట్ సైడ్ మనకి ఈస్ట్ ఫేస్ నుంచి డోర్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ డోర్. బయటకు వచ్చేస్తాం. ఇది కంప్లీట్‌గా ఓపెన్ స్పేస్. టెర్రస్ పైన ఉన్నటువంటి ఓపెన్ స్పేస్. గార్డెనింగ్‌కి వాడుకోవచ్చు. మనం గ్రీనరీగా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. సరౌండింగ్స్ కూడా చూస్తున్నారు కదా! అంతా కూడా అందరూ లివింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుండడం వల్ల ఇది కంప్లీట్‌గా లివింగ్ పర్పసే ఉంది. ఎటు చూసినా అన్ని ఇళ్ళే కనిపిస్తున్నాయి. సెక్యూరిటీకి అసలు ఏమాత్రం ప్రాబ్లమ్ లేదండి. చాలా ఇళ్ళున్నాయి. మీకు అటు సైడ్ చూసుకుంటే రోడ్ కూడా నియర్ బై ఉన్నది. మీకు క్లియర్‌గా కనిపించేస్తుంది. ఓఆర్ఆర్ రోడ్లు అవన్నీ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. చాలా దగ్గరలోనే ఉన్నాయి. మొత్తానికి G+1 పెంట్ హౌస్‌తో ఓ మంచి ప్రాపర్టీ అండి ఇది. కన్‌స్ట్రక్షన్‌లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి కన్‌స్ట్రక్షన్‌తో ఇచ్చారు. పెంట్ హౌస్ పైనున్న టెర్రస్ పైకొచ్చాము. మీరు ఇటు చూస్తున్నారు గదా! ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఒకటి మున్సిపల్ వాటర్ కోసం. ఇంకొక రెండోది వచ్చేసేసి బోర్ వాటర్ కోసం సెపరేట్‌గా ముందుగానే వాటర్ ట్యాంక్స్ కూడా ఫిక్స్ చేసి ఇచ్చేశారు. సరౌండింగ్స్ అంతా చూడండి. అంతా కూడా లివింగ్ పర్పస్. చాలా ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా హైడ్రా జోన్స్ లాంటివి ఏమీ లేవు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి G+1 పెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్. కన్‌స్ట్రక్షన్ మొత్తం చూసారు కదా! ప్రాపర్టీ అంతా కూడా. ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి 1,20,00,000. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకేమన్నా డీటెయిల్స్ కావాలనుకున్నా సరే, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే, పైన ఓనర్ నెంబర్ ఇచ్చాం. మీరు డైరెక్ట్‌గా ఓనర్‌తో మాట్లాడొచ్చు. ఇక్కడ మాకు కానీ, లేకపోతే ఇంకెవరికైనా కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే, ఈ ప్రాపర్టీ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక మా రంజిత్ ప్రాపర్టీస్‌ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలానే మీ ప్రాపర్టీని గనుక మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ చేసిన నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని ఇంకా అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. మరో ప్రమోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.